కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు,
ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, ఎం ముక్కంటి, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాపులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారానికే వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు సంబంధించిన అంశాలకు చెందిన 252 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని చెప్పారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం సర్వక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండి ఆలయాల వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక స్నానాలు ఆచరించి ఆలయాల్లో దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా ఆలయాలు ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దారు. ఓం నమ శివాయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు వారు, ఈవోలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Mom. దీపాలని బయట పెట్టిస్తున్నాం కొంచెం दादा धर्मज्ञाः संपूर्णतः शैर्य धैर्य निवृत्ति द्वारा विषयेषु सकल पूर्वक नमक शमक आदौ निर्विघ्न
లాస్ట్లో జరగాలండి జరగాలి బొట్టు కూడా పెట్టుకోలే జరగాలమ్మా అసలు ఉన్నాయి చదివేశారు కాదు అయిపోయిందా జరగాలి ఇచ్చేయండి కొంచెం గుడిచేస్తాడు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం డిసెంబర్ 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చిట్ ఫండ్స్ వివాదాలు, బ్యాంక్ లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, మున్సిపల్ ఆస్తి మరియు నీటి పన్నుల కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ప్రతి శనివారం అన్ని కోర్టుల్లో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారని మరియు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారని, ఏలూరు కోర్టు పరిధిలోని కేసులనే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర కోర్టుల పరిధిలో కేసులను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఈ మధ్యవర్తిత్వం ద్వారా హాజరై తమ కేసులను రాజీ చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ కేసుల్లో సమస్యలు ఎదురైతే 088122455 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారు ఆదేశాల మేరకు ఈ సంవత్సరంలో నిర్వహించాల్సిన లోక్ అదాలత్స్ 3 జరిగినవి. ఇంకా చివరిగా 4వసారి జరగాల్సిన లోక్ అదాలత్ వచ్చేసి ఈ సంవత్సరం డిసెంబర్ నెల 14వ తారీఖున జరగబోతూ ఉంది. దీని సందర్భంగా కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి వరకు మేము పెండింగ్ కేసులు మొత్తం ఈ జిల్లాలో 41,062 కేసులుగా గుర్తించాము. వాటిలలో ఐడెంటిఫై చేసిన కేసులు వచ్చేసి 4,339 కేసులుగా ఉన్నవి. మరి ఈ జిల్లాలో ఈ జిల్లా న్యాయాధికార సంస్థతో పాటుగా మిగతా మండల సేవాధికార సంస్థల్లో MLSSలో ప్రతి శనివారం నాడు ప్రీ సిట్టింగ్స్ నిర్వహించబడతా ఉన్నాయి. ఆ ప్రీ సిట్టింగ్స్లో మీ సంబంధించిన కేసులు కానీ వాటి వివరాలతో వచ్చి రాజీ పడతాము అనే ఉద్దేశంతో ఉంటే, ఇరుపక్షాలు వస్తే కనుక మీ సానుకూలంగా మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఇరుపక్షాలు వస్తే మాట్లాడటం జరుగుతూ ఉంది. ఒకవేళ మీ కేసులు జటిలమైంది అయితే కనుక మీకు ఒక న్యాయవాదిని ఇచ్చి మీడియేషన్ కూడా జరిగించే అవకాశం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా రోజులంటిలో కూడా కావాలి, శనివారం నాడే కాదు, మిగతా రోజులంటిలో కావాలంటే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా పర్మనెంట్ లోకాలతో ఇక్కడ పైన చైర్మన్ గారు ఉన్నారు మన ఏలూరులో. వారు ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని కేసులు కూడా రాజీ పడే ప్రయత్నంగా చేస్తారు. ఇంకొక ముఖ్యమైన దీంట్లో సమాచారం ఏంటంటే, మీరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచో రావక్కర్లేదు, ఆన్లైన్లోనే చైర్మన్ గారు మీతో మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పటి వరకు 145 కేసులు రెఫర్ చేయడం జరిగింది ఇక్కడికి. వాటిల్లో 15 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఇంకా కొన్ని 90 కేసులు ప్రాసెస్లో జరుగుతూ ఉన్నవి. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఎటువంటి కేసులు అంటే, మీ జిల్లా వ్యాప్తంగా ఫ్యామిలీ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్స్, మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్, యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా లేబర్ డిస్ప్యూట్స్, ఎక్సైజ్ మ్యాటర్స్, టెలిఫోన్ సంబంధించిన BSNL కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు,
క్రిమినల్ కేసులకు సంబంధించి మొత్తం అన్ని కాంపౌండబుల్ కేసులు, అదేవిధంగా సివిల్ కేసులు కూడా అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రదాతలు మాల ధరించిన స్వాములకు పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. స్థానిక ఆదివారపేట సాయి ప్రేమ మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో జరుగుతున్న స్వాముల భిక్ష కార్యక్రమాన్ని మొదటి కార్తీక సోమవారం సందర్భంగా నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు సోమవారం మధ్యాహ్నం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్పమాల, శివమాల, గోవిందమాల, ఆంజనేయ స్వామిమాల, భవానీమాల, సాయిమాల ధరించి దీక్షలో ఉన్న స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్న దాతలకు స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ప్రతి సంవత్సరం మాల ధరించిన స్వాములకు దసరా పండుగ రోజు నుండి 51 రోజుల పాటు వడై భిక్ష ఏర్పాటు చేసి స్వాములకు సేవ చేస్తున్న సాయి మందిర్ సభ్యులకు, భిక్షా ప్రదాతలకు, మాల ధరించి దీక్ష తీసుకున్న వారికి స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని అన్నారు. కార్తీక మాసం నెల రోజులు మహిళలు పెద్ద సంఖ్యలో కాలువ స్నానాలకు వెళ్తారు కాబట్టి కృష్ణ కాలువ వెంబడి తూర్పు లాకల నుండి పరమల లాకల వరకు కాలువ పరిసరాలు శుభ్రం చేయించి స్నానఘట్టాలు ఏర్పాటు చేయించి మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇలియాస్ పాషా, జున్నూరు నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. తొలత ఆలయ కమిటీ సభ్యులు వీరందరినీ సాదరంగా ఆహ్వానించి షిరిడి సాయిబాబా, అయ్యప్ప స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించి కండువా కప్పి సాయిబాబా వారి చిత్రపటాన్ని అందజేశారు. క్షేమ స్థైర్య స్థానిక 45వ డివిజన్ ఆదివారపేట సెంటర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరం దగ్గర మరి అయ్యప్ప స్వాములకు, భవానీలకు, శివదీక్ష తీసుకున్నటువంటి స్వాములకు మరి అన్నదాన కార్యక్రమం ఈ ఆలయ కమిటీ వారు మరి క్రిందటి నెల విజయదశమి రోజున మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ రోజున 24వ రోజు ఈ అన్నదాన కార్యక్రమం చేసి ఈ రోజున అన్నదాత అల్లాడ నరేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున స్వాములకు ఈ భిక్ష పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ గుడి వద్ద. మరిక ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు, పాషా గారు, అట్లాగే నగరపాలక సంస్థలకు చెందినటువంటి గౌరవ కార్పొరేటర్లు, ఈ కమిటీ పెద్దలు, లంకలపల్లి ప్రసాద్ గారు, మరి వీరందరి సమక్షంలో ఇక్కడ స్వాములకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భిక్షదాతలకి మరి వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి వాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏలూరు నగరంలో మరి చాలామంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం పూజల్లో ఉంటారు కాబట్టి స్థానికంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ వద్ద మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు అన్ని ఇది కార్తీక మాసం కాబట్టి అన్ని టెంపుల్స్ వద్ద కూడా మరి శానిటేషన్ విషయం కానివ్వండి, మంచినీళ్ళు కూడా ఎక్కడ లేకుండా మరి ఆ కార్యక్రమాలన్నీ చూడటం జరిగింది. ప్రతిరోజు కూడా ఆదివారపేట మార్కెట్ సాయిబాబా గుడి సెంటర్లో పెడుతున్నటువంటి భిక్షా కార్యక్రమానికి మరి తాతలు ప్రతిరోజు కూడా మేము పెడతామని చెప్పి రావడం చాలా సంతోషం. మరి ఈ రోజున అన్నదానం చేస్తున్నటువంటి ఆ దంపతులు ముందు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 13వ రోజు
సోమవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన ఎడ్లవల్లి సుబ్బారావు, కాళీశ్రీ దంపతులు, దింటకుర్తి వీర్రాజు, విజయలక్ష్మి దంపతులు, తిరుమలరెడ్డి గోవిందరావు, దుర్గమ్మ దంపతులు, బంగారు బాబులకు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరం స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణయ్యప్ప. నిన్నటి మరి టోకెన్ ద్వారా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందినటువంటి స్వామి కుశల్ అనుకుంటే మరి శివుని వాళ్ళని అనుమతించట్లేదు. మనకు కావలసినటువంటి ప్రతినిత్యం పాలు, పెరుగు ఇవన్నీ కూడా 2 లక్షలు మామగారు పుట్టి విజయశంకర్ గారు అరిటాకులు కూడా వారికంటూ ₹1 కూడా తీసుకో. అలాగే మరి ఇక్కడ మనకి సేవ చేస్తున్నటువంటి వారు దుర్గమ్మ గారు కుమారుడు బంగారు బాబు భిక్ష పెట్టుకుంటా అవకాశం కల్పించారని ఆ స్వామి మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తెలపండి స్వామి. ఇటువంటి కార్యక్రమాలు అయ్యప్ప ఎక్కడ కుశల్ ఈ రోజు ఆ స్వామి ఒకే స్వామి కలిగి మరి రోజుకి ఇక్కడ సుమారు మరి లాటరీ ద్వారా మరి కూడా మరి వారి మనోడు మన ప్రధాన కార్యదర్శి మరియు మనోస్వామి ఒకసారి మనోజ్ స్వామి సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. జాకెట్ పీస్ స్వామి ప్రసాద్ స్వామి ఏం చేద్దాం. మరి ఇంకొకటి వారికి మానవారం చేయించినటువంటి గురుస్వామికి మరి గురుభక్తితోటి మరి ఆ స్వామికి బహుకరించడం జరిగింది. అలాగే మరి శిష్యుడికి ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. పుష్పవంతులకు వస్త్రం శ్రీ స్వామి రాములు స్థానిక ఎన్ఆర్పేట లేడీస్ క్లబ్ నందు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన భారతదేశ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల విషయంపై ఇచ్చిన ధర్మాసనం తీర్పుని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పని, ఈ తీర్పుని 28 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలియజేశారు. వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నెల 26వ తేదీన మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాల చెలో అమరావతి అనే నినాదంతో లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన ప్రసంగంలో రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మాట్లాడారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవ సలహాదారుడు మరియు ఏఐఏవైఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో క్రిమిలేయర్ అనే పదం లేదని, మాల సామాజిక వర్గానికి అంటరానితనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించబడ్డావే తప్ప ఆర్థిక పరిస్థితి మీద కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. మనువాదంతో మాలజాతిని అణిచివేయాలని చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో అలాంటి వ్యక్తులను అణిచివేయటానికి తాము వెనకాడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పంతగాని రమేష్, అలగా రవి, నోకపయ్యి కార్తిక్, పల్లె ప్రసాద్, మెండం రాంబాబు, విజయ్, మెండం ఆనంద్, గొల్ల కిరణ్, దిలీప్, నరేష్, కైకలూరు సర్పంచ్ రాహుల్, పాము మాన్సింగ్, అంబటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
జయప్రదం చేయండి మానవ మహాగర్జనను. వర్ధిల్లాలి అఖిల భారత మానవ సంఘాల జేఏసీ. రాజ్యాంగాన్ని వర్గీయ జై మాల. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. మరి ఆగస్టు 1 వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వేషన్ మీద అదేదో సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడేటట్లుగానో, అది చివరికి న్యాయం జరిగిందన్నట్లుగానో మరి మీడియా అంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. కానీ వాస్తవం అది కాదని చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. అది సామాజిక న్యాయం చేయట్లేదు, సామాజికంగా విడదీస్తుంది, సామాజికంగా విభజన చేస్తుంది, సామాజికంగా ఇద్దరి మధ్య విద్వేషాలు రగులుకునేటట్టుగా చేస్తున్నటువంటి జడ్జిమెంట్ అది. కాబట్టి ఏదని మేము ఏది కరెక్ట్ అనుకోవాలి. అదే సుప్రీంకోర్టు జడ్జిలో 5 అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలో వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పింది నిజమని అయితే ఎంతవరకు నిజం? కాబట్టి అది తప్పు అని చెప్పి మేము అంటున్నాం. మీ రాజకీయం కోసం, మీ పార్టీ గెలవటం కోసం ఒక పార్టీ చేస్తున్నటువంటి మరి దుర్మార్గం చర్యలో భాగంగా ఈ యొక్క దళితులను విడదీస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 59 కులాల్లో ఒక్క కులం మాత్రమే వర్గీకరణ కావాలంటుంది. అస్పృశ్యత అనేటటువంటి భావంతో ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లు వెనకబడిపోయారు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంక తగ్గించడం ద్వారా ఇంకా వెనకబడిపోతారు. ఎవరైతే మాదిగల్ని అమాయకులు చేసి కుట్రలో భాగం చేసి వాళ్ళని రాజకీయంగా వాడుకోవాలని చూసేటటువంటి ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామే తప్ప మా దళిత సోదరుల మీద కాదనేటువంటిది స్పష్టం చేస్తున్నాం. 26వ తారీఖున అంటే కాన్స్టిట్యూషనల్ డే, భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉన్న పౌరులకు హక్కు కల్పించినటువంటి రోజు సందర్భంగా ఆ రోజు పురస్కరించుకొని ఈ రాష్ట్రం అత్యధిక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి మాల కమ్యూనిటీ యొక్క గర్జించడం కోసం ఆ రోజు మాలల మహాగర్జన, అఖిల భారత మాలల మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలో క్రిమిలేయర్ అనే పదం మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసలేదు. కానీ మా మీద కుట్రతో ఆర్థికంగా ఎదుగుతున్నారు షెడ్యూల్ క్యాస్టులు అనే విధానంతో వీళ్ళని అనసాలని ఒక దృక్పథంతో తీసుకొచ్చినటువంటి జడ్జిమెంటే. 2 సారి చెప్పిన దాంట్లో ఒకటే, కులగణన జనగణన జరగనిదే. మీరు ఎలాంటి చట్టం చేసినా ప్రజా ఉద్యమం న్యాయబద్ధంగా చేయడం మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెలో అమరావతి పేరుతో రాజ్యాంగ హక్కుల రక్షణకై బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను కాపాడుకునే ఉద్దేశంతో వర్గీకరణని, క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలల మహాగర్జన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల కదిలి ఈ సభని లక్షలాదిగా జయప్రదం చేయాల్సిందిగా ఏబిఎంఎస్ నుంచి, ఏబిఎస్ నుంచి, మాల మహానాడు, మాల సంఘాల నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. జేఏసీ ఆధ్వర్యంలో హలో మాలా చలో అమరావతి ఈ నెల 26వ తారీఖున పెద్ద ఎత్తున గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్న ఉన్నటువంటి బైబిల్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతుంది. ఏదైతే ఆగస్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా, దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిగా మాలలు తరలివెళ్ళబోతున్నాం. దీనికి ప్రతి మాల సంఘాలు చేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాలు, డాక్టర్ సంఘాలను కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రయత్నం చేసాము. ఇవాళ మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. మేమందరం కూడా ఐక్యమత్యంతో ముందుకు కొనసాగుతామని తెలియజేస్తాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఫౌండర్ జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ జన్మదిన వేడుకలు ఏలూరులో జరిగాయి. సత్రంపాడు నెహ్రూ కాలనీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యోగా క్లాసులు జరుగుతాయి. ఈ నెల హైదరాబాద్ నుంచి ఉమాచంద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎందుకు కష్టాలు వస్తాయి, జ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నారు అనే అంశం మీద అందరితోనూ మాట్లాడడానికి, ఆత్మజ్ఞానాన్ని అందించడానికి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు. జన్మదినం సందర్భంగా 1,00,000 మొక్కలు నాటాలనే సంకల్పంతో, ఆ సంకల్పంలో భాగంగా ప్రతి మనిషి 2 మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ తీసుకోవాలనే నినాదంతో సోమవారం మొక్కల పంపిణీ జరిగింది. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వల్ల ఆక్సిజన్ వచ్చి భూమండలం అంతా ఎంతో స్వర్గధామం అవుతుందని, జంతువులన్నీ కూడా ఆ వృక్షాల మీదే ఆధారపడి జీవిస్తున్నాయని, మనం కూడా
ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షణ తీసుకోవాలి అనే నినాదంతో మొక్కల పంపిణీ జరిగింది. ఈరోజు క్లాస్లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, శారీరక మానసిక అనారోగ్య ఆర్థిక సమస్యలకి ధ్యానం ఒకటే పరిష్కారం అని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, యద్భావం తద్భవతని, ఆలోచనలు భావాలు చేష్టలు మన చూపు అంతా కూడా పాజిటివ్గా ఉండాలని, ప్రేమతత్వంతో కరుణాతత్వంతో ఉండాలని, ఏ పని చేసినా ధ్యాసతో చేస్తే అది ధ్యానం అని తెలియజేశారు. ది ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ మరి సత్రంపాడు క్లాస్ నిర్వాహకులు మంజులత, లక్ష్మి, పిడి ప్రసాద్, శ్రీదేవి, కృష్ణారావు, ఝాన్సీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల మొదటి సోమవారం సత్రంపాడు నెహ్రూ కాలనీలో దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వన్ డే వర్క్షాప్ నిర్వహిస్తాము. మరి ఈ నెల నవంబర్ 4 వచ్చింది. ఈ నెల 11న మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి జన్మదిన వేడుకలు 1వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. మరి అందులో భాగంగానే 11వ తారీఖు పత్రి గారు పుట్టినరోజు. మరి ఆ వేడుకల్లో భాగంగానే ఈరోజు కోటి మొక్కలు నాటాలనే ఒక మంచి సంకల్పం తీసుకున్నామండి. ప్రతి మనిషి 2 మొక్కలు నాటాలి. మరి ఈరోజు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, గానుగ మొక్క, నేరేడు మొక్క, జామ మొక్క, ఇంకా చాలా రకాల మొక్కలు ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా 2 మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి పత్రి గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు క్లాస్ చెప్పడానికి హైదరాబాద్ నుంచి ఉమాచంద్ గారు వచ్చి ఉన్నారు. మరి చాలా ఆయన హిప్నటిస్ట్, సైకిక్ రీడర్, చాలా అద్భుతమైన క్వాలిఫికేషన్ ఉన్నాయి సార్కి. ఒకసారి సార్ యొక్క మెసేజ్ కూడా తీసుకుందాం. ఇంత ప్రకృతి ఎంత అవసరమో ధ్యానం అంత అవసరమైనటువంటిది ఆయన యొక్క సంకల్పము ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఈ రోజుని ఆయన కొనియాడబడుతున్నారు. కాబట్టి ఆయన మార్గంలో ప్రతి ధ్యాని, ప్రతి ఒక్కరు పౌరులు కూడా చక్కని పచ్చని చెట్లని వాళ్ళు సంరక్షిస్తూ ఈరోజు ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి వందలాది వేలాది మొక్కలు ఇక్కడ మనకి ఉన్నాయి. మీరందరూ కూడా తీసుకెళ్ళి వాటిని నాటి వదిలేమని కాకుండా దాని సంరక్షణ, దాన్ని మెయింటెనెన్స్ చేయండి. మీరు దాన్ని ఎంతైతే మీరు అభివృద్ధి చేస్తారో మీ జీవితాలు కూడా అంత అభివృద్ధి అవుతాయి అనేటువంటిది పత్రి గారి సంకల్పం. కాబట్టి మనందరూ కూడా పత్రి గారి సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుని థ్యాంక్ యూ. మంచి వృక్షాలని, చక్కటి ప్రకృతిని మనం రాబోయే మన బిడ్డలకి, మన మనవలకి అందరికీ అందిద్దామండి. మళ్ళీ మనకి అగ్రహారంలో మాజెడ్డి శేషగిరిరావు గారి ఇంట్లో వచ్చే ఆదివారం అంటే 10వ తారీఖు పత్రిజీ గారి జన్మదిన వేడుకలు, పుట్టినరోజు, మొక్కల పంపిణీ అన్నీ జరుగుతాయండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ రావచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ. ఈ ధ్యానం ద్వారానే ఇంత జ్ఞానాన్ని సంపాదించగలిగానండి. మేము పొందిన ఆనందం మీరందరూ పొందాలని ఇంత అద్భుతంగా చెప్పడం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన ఆత్మస్వరూపులకి, దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా, హాస్టల్ మాస్టర్స్కి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆత్మస్వరూపులకి, ఆత్మబంధువులందరికీ కూడా అనేక వేల కృతజ్ఞతలండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్,
డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాలపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ SI మరియు సిబ్బంది అందరూ కలిసి ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10:30 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏలూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించగా మద్యం సేవించి మోటార్ సైకిల్ నడుపుతున్న వారిని 13 మందిని అదుపులోకి తీసుకుని వారిని అదే రోజు స్టేషన్కి తరలించి బెయిల్ ఇచ్చి పంపించారు. 13 మందిపై కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఏలూరు ఫస్ట్ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ వారికి జరిమానా విధించారు. 36,000 రూపాయల జరిమానాని విధించారు. ఈ 13 మందికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో SHO కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి
జాగ్రత్తగా వదిలిలో పెట్టుకొని చేయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఎవరు మాకు ఈ పేరు మళ్ళీ రిపీట్గా కనిపించుకోవాలి. ఓకే, మీరు కన్సెషన్ చేస్తే మీ బండి మీకు ఇచ్చేస్తాం. ఎప్పుడైనా తీసుకెళ్ళి ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కార్తీక మొదటి సోమవారం మహాదేవునికి అభిషేకాలు, మహారుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేశారు. అలాగే ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహాదేవుని కృపా కటాక్షాలు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. బయటకు వచ్చేమనండి. లక్ష్మీనారాయణ చెప్పండి నరసింహ ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నమోదు కార్యక్రమం స్థానిక ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల ఫ్లాష్ ఆఫీస్ నందు ప్రారంభించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పిలుపు మేరకు కార్పొరేటర్ కలవకొల్లు సాంబా ఆధ్వర్యంలో ఫ్లాష్ టీమ్ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించిన కరపత్రాన్ని చంటి సోదరులు బడేటి వెంకటరామయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ ఏలూరు నగరంలోని ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు కావాలని, ఓటు వేయడం మన ప్రాథమిక హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో నాట్యాచార్య డి హేమసుందర్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ, డాక్టర్ దండా విజయకుమార్, న్యాయవాది నేమాల సుబ్రహ్మణ్యం, ఏలూరుకు చెందిన అనేక మంది గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందు ఫ్లాష్ టీమ్ ఆర్గనైజేషన్ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మరి జనరల్ ఎలక్షన్ ముందు కూడా వాటర్ అవేర్నెస్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు ఫ్లాష్ శ్రీనివాస్ గారు. అలాగే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా మరి వాటర్ అవేర్నెస్, ఎందుకంటే ఇది మరి ముఖ్యం. చాలామందికి దీంట్లో చాలా డౌట్లు ఉన్నాయి. ఇది అంతకుముందు అయిన వాళ్ళకి అది వ్యాలిడ్గా అబాలిష్ అయిపోతుంది లిస్ట్ అంతా. ఇది ఫ్రెష్గా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా రీసెంట్గా తెలిసింది ఈ విషయం. ఇంతకుముందు ఉంది కాబట్టి ఉంటుందని అనుకుంటున్నాం. కాకపోతే ఇది గ్రాడ్యుయేషన్ అలా కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉండాలంట. అది ఆ అవేర్నెస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కూడా ఆయనకి చెప్పారు కొద్దిగా ఫాలోఅప్ చేయమని. మరి వాటర్ అవేర్నెస్ అనేది ఈ రోజున చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మరి ఫ్లాష్ టీమ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రాడ్యుయేట్స్ వాటర్ కాన్స్టిట్యూన్సీ అవేర్నెస్ కార్యక్రమం పెట్టి మేము మోటివేట్ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్స్కి అది యాక్చువల్గా గ్రాడ్యుయేట్స్కి చెప్పాల్సిన అవసరం కానీ పరిస్థితి ఏంటంటే గ్రాడ్యుయేట్స్కి మోటివేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందనుకుంటున్నారు, లాస్ట్ టైం వేసాం కాబట్టి ఈ సంవత్సరం ముందనుకుంటున్నారు కానీ అది యాక్చువల్గా ఉండదు. 5 years ఒకసారి మళ్ళీ చేసుకోలేదు.
దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము రోజు రూపంలో రిలీజ్ చేస్తాం జరిగింది. మరి అన్ని డాక్యుమెంట్ చేసి తీసుకొస్తే మన బ్లాస్ట్ ఆఫీస్ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర ఆఫీస్లో కానీ మీరు అప్లోడ్ చేసుకుని చేసిన అవకాశం సదుపాయం ఉంది. అందుకే దీని అంతా ఉపయోగించుకుని అందరి క్యాండిడేట్స్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 2 దశాబ్దాలుగా ప్లాస్టిక్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరూ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు కూడా చేయడం ప్లాస్టిక్ నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే గత దశాబ్ద కాలం నుంచి కూడా కదలిక అనే కార్యక్రమం తీసుకొని దాని ద్వారా సామాజిక ఓటర్లని చైతన్యపరచడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఓట్ నాట్ ఫర్ సేల్ అని చెప్పి కదలిక కార్యక్రమం తీసుకోవడం, గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటర్లని చైతన్యపరచడం ఇలాంటి కార్యక్రమాలను ప్లాస్టిక్ చేయడం జరిగింది. మన ఏలూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి సూచనల మేరకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఈ ఓటర్ నమోదు కార్యక్రమం ఇలాంటివన్నీ మేము ప్లాస్టిక్ ద్వారా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ఓటర్ నమోదు సంబంధించి ఓచర్ని రిలీజ్ చేయడం మన శాసనసభ్యులు బడేటి చంటి గారి సోదరులైన బడేటి వెంకటరామయ్య గారి సమక్షంలో ప్లాస్టిక్ ఈ ఓచర్ని రిలీజ్ చేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎస్హెచ్జి ప్రొఫైల్ యాప్లో పొందుపరచాలని ఏవో రజనీకాంత్ అన్నారు. సోమవారం ఉదయం ఏలూరు షాదిఖానా నందు ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏలూరు, జంగారెడ్గూడెం, నూజివీడు, చింతలపూడి పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మరియు రిసోర్స్ పర్సన్స్కు ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా మెప్మాలో ఉన్న మహిళా సంఘాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆన్లైన్లో లేనందువలన ప్రస్తుతం మిషన్ డైరెక్టర్ మెప్మా గుంటూరు వారి ఆదేశాల మేరకు ఎస్హెచ్జి ప్రొఫైల్ యాప్ నందు వాస్తవిక సమాచారాన్ని పొందుపరచడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశించడం జరిగిందని చెప్పారు. మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలలో జరుగుతున్న అప్పులు, పొదుపులు వివరాలతో పాటు ఎస్హెచ్జి సభ్యులకు సంబంధించిన ప్రాథమిక, సాంఘిక మరియు ఆర్థిక వాస్తవిక సమాచారాన్ని పొందుపరచడం జరుగుతుందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు పేదరికం నుంచి బయటపడడానికి, ఆర్థిక ప్రణాళికలను తయారు చేయడానికి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే ప్రతి నెల మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రస్తుతం సమగ్ర సమాచారం నింపడానికి రీసెర్చ్ పర్సన్స్ అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి టీఈలు, సిఎంఎంలు, సిఓలు, డీసీఓ, డిఆర్పి, టీఎల్ఎఫ్, ఆర్పీలు మరియు సెల్ఫ్ ఆర్పీలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆదేశాలపై ఆదివారం ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగకళ్యాణి మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో రాత్రిపూట గస్తీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టౌన్లో సహేతుక కారణాలు లేకుండా సంచరిస్తున్న యువతను ఆపి వారి వివరాలను పోలీసు అధికారులు సేకరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. రాత్రిపూట కారణాలు లేకుండా బయట తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కొరకు, దొంగతనాల నిర్మూలన కొరకు పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలియజేశారు. రేపు మార్నింగ్ పిఎస్ రమ్మని తెలియపరచాలండి. రేపు మార్నింగ్ సిఏ గారు పిఎస్ రమ్మని తెలియపరచాలి. ఉదయం స్టాండ్ మన బండి స్టాండ్ అండి. ఈ టైంలో రావడం ఇంకా గొప్ప.
అలా రోడ్డు తిప్పు పక్కన అలా రోడ్డు సార్ నడుస్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తామని చేసిన వాగ్దానాన్ని తక్షణం అమలు చేయాలని రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం స్థానిక చేపల్తం సెంటర్ వద్ద గల 27వ సచివాలయ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ముగిసిందని, రబీ సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుందని ఎద్దేవా చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వం రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు జిల్లాల్లో సెజ్ల పేరుతో పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం రైతుల నుండి సేకరించిన భూములు వినియోగించకుండా ఉన్నాయని, ఆ భూముల్ని తిరిగి రైతాంగానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కాని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రఘు, కురెళ్ల వరప్రసాద్, నాగం అచ్యుత్, తెర్లాపు శ్రీను, భజంత్రి శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్ హకీం, అబ్దుల్ రషీద్, సాయన బాలు, గొర్రెలి స్వాతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలను పరిష్కారం చేయమని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ సచివాలయాల దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏలూరు 27వ నెంబర్ సచివాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించాం కార్యదర్శి గారికి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతి రైతుకి 20,000 రూపాయలు సాగు సాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఒక పంట అయిపోయింది, వీళ్ళు అధికారంలోకి వచ్చి రెండో పంట నడుస్తూ ఉంది, రబీ సాగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు సాగు సాయం ఏమీ చేయలేదు. అందుకోసం మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికే రైతులు అప్పులు పాలయ్యారు. వ్యవసాయాన్ని రక్షించుకునే బాధ్యత ప్రభుత్వం భావించాలి తప్ప బాధ్యతగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకోసం తక్షణం 20,000 రూపాయలు ప్రతి రైతుకి సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రెండోది ఏమంటే, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఈ విశాఖ ఉక్కు 32 మంది ఆత్మ బలిదానంతో వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ వ్యవహారం అంతా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అమలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదే ప్రైవేట్ రంగంలో అయితే అంబేద్కర్ గారు ఏమి రాసినా కానీ రాజ్యాంగంలో అమలు చేసే పరిస్థితి వాళ్ళేమీ బాధ్యత తీసుకోరు. దాంతోపాటు ఇవాళ పెద్ద పరిశ్రమ, ప్రత్యక్షంగా 20,000 మందికి పైగా, పరోక్షంగా 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు చూపిస్తున్న పరిశ్రమ విశాఖ ఉక్కు. అది విశాఖపట్నానికే ఉక్కు నగరంగా పేరు తెచ్చింది. దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా బలంగా ఖండించే పరిస్థితి లేకోకుండా చూస్తూ ఉన్నారే తప్ప ప్రేక్షకుల్లాగా దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేయటం. అందుకు మేము అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక ఉద్యమాలు నడిపాం, భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యమాలు నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే రైతాంగానికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి. అట్లాగే విత్తనాలు సబ్సిడీలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కూడా ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. ఈ రూపంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘంగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే దశల వారీగా రైతాంగాన్ని సమీకరించి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విప్లవోద్యమంలో అసువుల బాసన అమరవీరులకు ఘనమైన జోహార్లు అర్పిస్తూ సోమవారం ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన సభ జరిగింది. అమరవీరుల స్తూపం వద్ద ఘనమైన నివాళులర్పిస్తూ మీటింగ్ను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి బద్దా వెంకటరావు మాట్లాడుతూ దేశంలో మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానమే ప్రజలకు, ఆదివాసీలకు, శ్రమజీవులకు, కష్టజీవులకు
కార్మికులకు హక్కుల రక్షణగా ఉంటుందని, దోపిడీ లేని సమాజం కోసం అనేక పోరాటాలు చేసే అసువులు బాసిన విప్లవ యోధులకు ఘనమైన నివాళులర్పిస్తూ విప్లవోద్యమ నాయకులు రాయల సుభాష్ చంద్రబోస్, నెక్కలపూడి రామారావు, గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ సీనియర్ నాయకులు ధర్మన్న, కార్మిక నేత పాదం రామకృష్ణ, నంద్యాల సుబ్బారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు అరుణోదయ రామారావులకు నివాళులర్పించారు. విప్లవోద్యమంలో పనిచేసిన నేతల యొక్క ఆశయ సాధన లక్ష్యం కోసం ప్రధాన ధ్యేయంగా ప్రజలు కష్టజీవి వర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పల్లి గంగరాజు, కోరాడ అప్పారావు, బండి నాగేశ్వరరావు, చిట్టి శివ, విజయ్, మీసాల రమణ, పాతాల అప్పారావు, ఎం రాము, ఆవాల ప్రసాద్, చిట్టి నూకరాజు, తాబేలి శ్రీను, సింహాచలం, పండు, త్రినాథ్, యేసు, నాగు, సేమమ్మ, సురేష్, గోపి, లక్ష్మణ్, రమాదేవి, రావులమ్మ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు దారిద్ర్య దిగువ రేఖన వర్గాలు, ఆదివాసీ వర్గాల యొక్క హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులని వేలెత్తి చూపించేటటువంటి హక్కుల రక్షణ కోసం పనిచేసినటువంటి విప్లవ ఉద్యమంలో పనిచేసినటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు, పశ్చిమ గోదావరి జిల్లా కామ్రేడ్ ధర్మన్న, వాళ్ళకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మీటింగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సమసమాజ స్థాపనే లక్ష్యం. ఈ భారతదేశం నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలంటే సమసమాజ స్థాపన లక్ష్యం. ఈ యొక్క స్వాస్థ్య సమాజం కోసం కష్టీ వర్గం, కార్మిక వర్గం ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. దోపిడీ లేని సమాజం కోసం, దోపిడీ చేస్తున్న వర్గానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ప్రజలు కూడా పోరాటానికి సిద్ధం కావాలంటే నేపథ్యంలో పోరాటం చేసినటువంటి ఆ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులకు ఘనమైన జోహార్లు, నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైనా మొత్తం భవిష్యత్తులో నూతన ప్రజాస్వామ్య విప్లవం రాబోతుంది. ఎందుకంటే బూర్జువా పాలన నడుస్తుంది, పెట్టుబడిదారి పాలన నడుస్తుంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, కార్మిక వర్గం ఓ పోరాటాన్ని ముందు తీసుకెళ్లవలసినటువంటి ఆవశ్యకత. మరణించిన వారికి ఘనమైన నివాళులు అర్పించి వాళ్ళ ఆశయ సాధన లక్ష్యం కోసం కార్మిక వర్గం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పోరాటంలో అసలు బాసిన వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.